బ్రేకింగ్ న్యూస్ ఆనందం అంతులేని విషాదంగా మారింది. సంబరాలు జరగాల్సిన చోట ఏడుపులు పెడబొబ్బులు వినిపించాయి. తమ అభిమాన ప్లేయర్స్ ను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ ఉత్సాహం అతి ఉత్సాహంగా మారింది. అదే తోపులాటకు కారణమైంది. ఆ తోపులాటే ఇప్పుడు అనేక మంది చావుకు కారణమైంది. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు గెలిచిందన్న ఆనందంతో ఫ్యాన్స్ అంతా చిన్నస్వామి స్టేడియం వైపు పరుగులు పెట్టారు. ఉప్పెనలా వచ్చిన ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయలేకపోయారు బెంగళూరు పోలీసులు. దీంతో ఇప్పటికే 15 మంది మృతి చెందగా గాయపడ్డ వారి సంఖ్య 50 దాటింది. అసలు తొక్కిసలాటకు కారణం ఏంటి అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. క్రౌడ్ ను కంట్రోల్ చేయలేరని తెలిసే విక్టరీ పరేడ్ కు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. మరి అలాంటప్పుడు స్టేడియంలో నిర్వహించిన ప్రోగ్రాంకైనా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సింది. కానీ అలా జరగలేదు. పోలీసుల వైఫల్యం, అభిమానుల అతి ఇప్పుడు దుర్ఘటనకు కారణమైంది. ఇక పాసులు ఉన్న వారికి మాత్రమే స్టేడియంలోకి ఎంట్రీ అనే అధికారులు తెలిపారు. అయినా కానీ పాసులు లేని వారు కూడా పోటెత్తారు. అయితే స్టేడియం 19వ గేటు ఒక్కసారిగా ఓపెన్ చేయడమే ఈ ప్రమాదానికి అసలు కారణమని తెలుస్తోంది. సడన్ గా గేట్ ఓపెన్ చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో అంతా ఒక్కసారిగా ఆ గేట్ వైపు కదిలారు. ఆ క్రమంలోనే తోపులాట జరిగిందని చెప్తున్నారు. క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు అసలు గేట్ ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. అభిమానుల తోపులాట మొదలు కాగానే పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ప్రస్తుతం మృతుల సంఖ్య అంతకొంతకు పెరుగుతోంది. ఆసుపత్రిలో అనేక మంది క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే స్టేడియంలో ఉన్న సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. క్రౌడ్ కంట్రోల్ చేయలేనంతగా వచ్చారని అన్నారు. అభిమానులకు క్షమాపణలు తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇక నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కు అభిమానులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో కప్పు గెలిచిన ఆనందంలో అభిమానులంతా ఒక్కసారిగా కూడా చిన్నస్వామి స్టేడియం వద్దకు తరలివచ్చారు. అయితే దీనికి సంబంధించి ర్యాలీ చేయాలని అభిమానులు నిర్ణయించుకున్నప్పటికీ దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా అక్కడ పాసులు ఉన్నవారు లేనివారు అందరూ కూడా ఒక్కసారిగా స్టేడియం లోపలికి వెళ్లిపోయారు. గేట్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులంతా పోటెత్తి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో అనేక మంది ప్రాణాలు మృతి చెందారు. ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే ఇప్పటికే వాళ్ళ సంఖ్య 50కి చేరినట్లుగా కూడా తెలుస్తోంది. తొక్కిసలాట్లో ప్రాణాలు పోయిన వారు కొందరైతే అందులో ఇంకా క్రిటికల్ కండిషన్లో ఉన్నవారు మరికొందరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అసలు ఇలాంటి కండిషన్లో అంటే ఒక పెద్ద మ్యాచ్ జరుగుతున్నప్పుడు అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారు అన్న ఒక అవగాహన ఉంటుంది. దానికి సంబంధించి ఎలాంటి మేనేజ్మెంట్ చేయాలి, క్రౌడ్ కంట్రోల్ చేయలేనంత క్రౌడ్ వస్తారనే ముందుగానే అంచనా వేసినప్పటికీ ఎక్కడ వైఫల్యం చెందారు, ఇంతమంది ప్రాణాలు
ఎలా గాల్లో కలిసిపోయాయి, వీటన్నిటికీ ఎవరు కారణంగా చెప్పాలి? అప్పటికీ కూడా ఆ స్టేడియంలో సీఎం సిద్ధరామయ్య, అలాగే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా ఉన్నారు, మరికొంతమంది మంత్రులు కూడా స్టేడియంలోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటన జరిగింది. పోలీసుల వైఫల్యమా, భద్రతా వైఫల్యమా, లేదంటే అభిమానుల పిచ్చి పరాకాష్ఠగా మారిందని చెప్పాలా? ఇలాంటి తొక్కిసలాట ఘటనలు అనేక సార్లు కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఒక ఘటన జరిగిన తర్వాత దాని నుంచి నేర్చుకున్నది ఏంటి? అటు ప్రజలు, సామాన్యులు కావచ్చు, లేదంటే భద్రతా సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరైనా సరే ఒక ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు, అక్కడ తొక్కిసలాట ఏర్పడే అవకాశం ఉంది అన్నప్పుడు దానికి అసలు ఎలాంటి ముందుగా తీసుకోవాల్సిన చర్యలు ఉంటాయి? దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా? ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ మళ్ళీ అలాంటివే ఎందుకు పునరావృతం అవుతున్నాయి? ఎక్కడ లోపం జరిగింది? దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా అనేక రకమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, నిన్న జరిగిన చిన్నస్వామి స్టేడియంలో అభిమానుల తోపులాట జరిగింది. తొక్కిసలాటలో 50 మందికి పైగా మృతి చెందారు. ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరికొంతమంది క్రిటికల్ కండిషన్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే అసలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసు, భద్రతా సిబ్బంది ఎలా వ్యవహరించాలి? ఈ విషయాలన్నీ కూడా మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, అసలు మామూలుగా ఐపీఎల్ మ్యాచ్ అంటేనే ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు, క్రికెట్ మ్యాచ్ అంటేనే అసలు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. అలాంటిది నిన్న చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అవి అసలు పాటించారా? అయినా కూడా ఇలాంటి సంఘటన జరిగిందా? అంటే జాగ్రత్తలు పాటించడంలో ఖచ్చితంగా బెంగళూరు పోలీసులు వైఫల్యం చెందినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఇష్యూలో ఒక ఇంటెలిజెన్స్ అంటూ పనిచేస్తుంది. స్పెషల్ బ్రాంచ్ కూడా ఖచ్చితంగా పనిచేయాలి. ఎందుకంటే లక్షలాది మంది అభిమానులు వచ్చే ఒక స్టేడియం చుట్టుపక్కల ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ పోలీస్ అధికారి ఎక్కడ ఉండాలి, అభిమానులను ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళని లోపలికి వెళ్ళే విధానంలో ఎలాంటి సూచనలు పాటించాలి, ఎంత దూరంలో పోలీసులు ఎక్కడెక్కడ ఉండాలి, వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఒక సిస్టమ్ అంటూ ఉండాలి. ఆ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయిందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే లక్షలాది మంది అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను చూడడానికి బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి వచ్చారు. దాదాపుగా 4 గేట్లు చిన్నస్వామి స్టేడియం చుట్టుపక్కల ఉన్నట్టుగా తెలుస్తుంది. 4 గేట్లలో 19వ గేటు వద్దనే పూర్తి తొక్కిసలాట జరిగింది. 19వ గేటు వద్ద ఉన్న అభిమానులు బారికేడ్లను దాటుకుంటూ స్పీడ్గా పరిగెత్తే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేక పోలీసులు అసహనంగా లాఠీ చార్జ్ చేయడంతోనే తీవ్రమైన ఘటన చోటు చేసుకుంది. ఇది భారీ విషాదమే. 15 మంది చనిపోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అందులో 50 మందికి పైగా గాయపడ్డారు. చిన్నపిల్ల, ఒక వంశీ అని ఒక చిన్నపిల్ల కూడా, అందులో 14 ఏళ్ల బాలిక కూడా, దివ్యాంశ అనే బాలిక కూడా చనిపోయింది. బాలిక తన కుటుంబ సభ్యులతో కూడా స్టేడియానికి వచ్చింది. మొత్తం ఇందులో దాదాపుగా 50 మందికి పైగా గాయపడ్డారు. వాళ్ళందరినీ రకరకాల ఆసుపత్రుల్లో, పవరింగ్ కానీ, వైదేహి ఆసుపత్రి కానీ, అలాగే బోరింగ్ కానీ, ఈ చుట్టుపక్కల ఆసుపత్రుల్లో వాళ్ళందరినీ చేర్పించారు, చికిత్స కొనసాగిస్తున్నారు. చాలామంది స్పాట్లోనే చనిపోయారు. శ్వాస ఆడక, ఊపిరాడక వాళ్ళు కొట్టుమిట్టాడుతూ చనిపోయిన పరిస్థితి. చుట్టుపక్కల ఉన్న జనాలు కావచ్చు, కొంతమంది ఎక్స్పర్ట్లు కావచ్చు, వాళ్ళకి సిఆర్పి చేసే దిశగా వాళ్ళని పైన ఛాతిపై నొక్కుతూ వాళ్ళకి గాలి అందించే ప్రయత్నం చేశారు. కానీ అభిమానులు వాళ్ళు తమ ప్రాణాన్ని స్పాట్లోనే విడిచారని చెప్పచ్చు. మిగతా హాస్పిటల్లో కూడా ఇప్పుడు 10 మందికి పైగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సిపిఆర్ చేయడం వాళ్ళందరికీ అంటే ఒక పరిస్థితిలో తొక్కుకుంటూ వెళ్ళడం వల్ల ఆ సిపిఆర్ అనేది అందకపోవచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళందరికీ నోరు పెట్టి ఊదడం కావచ్చు, ఛాతిపైన బలంగా నొక్కుతూ వాళ్ళకి శ్వాస అంటే ఊపిరి రావడం కోసం ప్రయత్నాలు చేయడం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు సిపిఆర్ అనేది విపరీతమైన ప్రాచుర్యంలో ఉంది. బతికించడానికి కోసం ఇది ప్రాథమికంగా చేసే ఒక చికిత్స. ఆ సిపిఆర్ చేసే క్రమంలో ఒకరిద్దరు ప్రాణాలతో బయటపడ్డట్టుగా తెలుస్తుంది. కానీ మిగతా వాళ్ళు మాత్రం 11 మంది స్పాట్లోనే చనిపోయారు. మిగతా 4 ఆసుపత్రిలో చనిపోయినట్టుగా స్థానికంగా ఉన్న పోలీసులు కానీ అక్కడ ఉన్న అధికారులు బయటకు వెళ్లిస్తున్నారు. ఇప్పటికైతే ఏదైతే ర్యాలీ రద్దయింది, సన్మాన కార్యక్రమానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ డీకే శివకుమార్ మాత్రం మీడియాతో మాట్లాడుతూ దురదృష్ట ఘటన, లక్షలాది మంది అభిమానులు రావడంతోనే తొక్కిసలాట, తోపులాట జరిగింది, పోలీసులు కంట్రోల్ చేసే పరిస్థితి దాటిపోయిందని చెప్పుకొచ్చారు.
కానీ ఖచ్చితంగా ఒక సీఎం ఆ ప్లేస్కి వచ్చాడు, డిప్యూటీ సీఎం వచ్చాడు, చాలామంది బీబీఐపీలు కూడా స్టేడియానికి వచ్చారు. ఎందుకంటే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ గతంలో ఐపీఎల్ మ్యాచ్లు చాలా ఆడింది. ఆర్సీబీ ఆడుతున్న సమయంలో వేలాది మంది అభిమానులు టికెట్లు కొనుక్కొని స్టేడియం లోపల వాళ్ళంతా ఉండి క్రికెట్ మ్యాచ్ను వీక్షించారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఎందుకంటే 18 ఏళ్ల కాలం నెలవేరింది, ఐపీఎల్లో ట్రోఫీ గెలిచింది. అందులో విరాట్ కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్ ట్రోఫీని అందుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే నిన్న రాత్రి 11:30 గంటల ప్రాంతంలో లక్షలాది మంది అభిమానులు ఐపీఎల్ క్రికెట్ను చూశారు. విరాట్ కోహ్లీ ఎండింగ్లో గెలిచే సందర్భం రైట్. అంటే నిన్న జరిగిన మ్యాచ్ని అసలు నిన్న జరిగిన తొక్కిసలాటకి సంబంధించి అసలు ఎలాంటి మెసేజ్ మనం గ్రహించాలి? అంటే అభిమానం అంత రేంజ్లో ఉండకూడదు అనుకోవాలా, లేదంటే నిజంగానే అక్కడ భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అనుకోవాలా? ఒక ఇంత పెద్ద ఈవెంట్ అంటే సినిమాలు వేరే, సినిమాలు అంటే కేవలం కొన్ని రాష్ట్రాలు లేదంటే భాషా పరిమితులు ఉంటాయి, క్రికెట్కి అలాంటివి లేవు. సో ఎక్కడి నుంచైనా వస్తుంటారు అభిమానులు, కోకొల్లలు ఉంటారు, జనసంద్రోహం ఉంటుంది. సో ఇలాంటి టైంలో అసలు చిన్నస్వామి స్టేడియం దగ్గర ఎలాంటి పరిమితులు ఉన్నాయి, ఎలాంటి భద్రత ఉండింది అక్కడ? అండ్ కేవలం క్రికెటర్లే కాదు, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరూ కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు భద్రత అక్కడ లోపించింది అనుకోవాలి? అంటే షెడ్యూల్ ప్రకారం చూస్తే కనుక 3:46 ఆర్సీబీ టీము విధానసభకు చేరుకుంది. తదుపరి 4:04 ఒక ర్యాలీ ప్రారంభించాలనుకున్నారు. కానీ ర్యాలీని కర్ణాటక హోంశాఖ రద్దు చేసింది. 4:20 సిద్ధరామయ్య స్టేడియం చేరుకున్నారు. 4:47 విధానసభ నుంచి కూడా ఆ క్రికెటర్లందరూ కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 4:47 నుంచి 5:10 ఎగ్జాక్ట్గా సత్కారం జరగాలి ఎవరికి? క్రికెటర్లందరికీ. 5:16 స్టేడియం బయట గందరగోళ పరిస్థితి నెలకొంది. లాఠీ చార్జ్ కూడా 5:16 జరిగింది. 5:18 తొక్కిసలాట జరిగినట్టుగా కూడా ఇది మినిట్ టు మినిట్ ఒక టైం చెప్తోంది. 5:30 సిద్ధరామయ్య ఈ ఇష్యూ పైన సమీక్ష జరిపారు. 5:47 ఘటనా స్థలానికి అంబులెన్సులు చేరుకొని వాళ్ళందరినీ ఎవరైతే గాయపడ్డ క్షతగాత్రుల్ని తరలించే ప్రయత్నం చేశారు. 5:53 డైరెక్ట్గానే స్థానికంగా ఉన్న అభిమానులు కావచ్చు, ఆ క్రికెట్ సత్కారం చూడాలనుకున్న వ్యక్తులు కావచ్చు, చేతులు ఎత్తేశారు పోలీసులు అని చెప్పి ఆరోపించారు డైరెక్ట్గానే. చిన్నస్వామి దగ్గర ఉన్న ఏదైతే స్టేడియం దగ్గర ఉన్న 19వ గేటు దగ్గరికే జనాలు ఎక్కువ మొత్తంలో రావడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందనేది స్థానికంగా, అంటే క్రికెట్ ఎవరైతే పిచ్చిగా అభిమానించే వేలం వేరుగా వచ్చిన అభిమానులు చెప్పుకొస్తున్నారు. చాలామందిని తొక్కిసలాట తర్వాత చెల్లా చెదురుగా పడిపోయారు. తమకు సంబంధించిన వ్యక్తుల్ని ఒక్కొక్కరిని బయటకు లాగే ప్రయత్నం చేశారు. కానీ నగేష్, మీరు ఒక్కసారి హోల్డ్లో ఉండండి. మనకు సిచ్యువేషన్ జరిగిన దగ్గర నుంచి ప్రత్యక్ష సాక్షి మున్వర్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మున్వర్ గారు నమస్తే అండి. హలో. రైట్, ఫోన్ లైన్ కట్ అయింది. బ్యాక్ టు నగేష్. ఎస్, చెప్పండి, కంటిన్యూ చేయండి. ఇందాక మనం మాట్లాడుతున్నాం భద్రతా వైఫల్యమా లేదంటే అభిమానం, పిచ్చి పరాకాష్ట అనుకోవాలా? ఈ సంఘటన గురించి మనం ఎలాంటి మెసేజ్ గ్రహించాలి? జరుగుతున్నా కూడా ఖచ్చితంగా ప్రజలు గమనించడం లేదు. వేలం వెర్రిగా ఏదైనా సరే, అంటే జాతరకు వెళ్దామన్నా, క్రికెట్కి వెళ్దామన్నా, ఇంకోటి చేద్దామన్నా కూడా రకరకాలుగా తమకేదో కోల్పోతున్నట్టు, అక్కడేదో మిస్ అవుతున్నట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నమే ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. ఇది ఖచ్చితంగా పిచ్చి అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇక దీనికి సంబంధించి వేరే పరిభాష కూడా చెప్పడానికి లేదు. ఇంత పిచ్చి తమ ప్రాణాలకు తీసుకొస్తుంది, తమ కుటుంబాల్ని రోడ్డు పైన పడేస్తుంది, తమ పిల్లల్ని వేరే పరిస్థితికి తీసుకొస్తుంది. ఒక ఇంటిలో ఒక కుటుంబ పెద్ద తొక్కిసలాట్లో చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? కనీసం అంటే మనం అనకూడదు, కొన్ని పదాలు వాడకూడదు, కానీ ఆ చనిపోయిన వాళ్ళందరికీ, అంటే మృతులైన వాళ్ళ కుటుంబాలను కూడా వాళ్ళందరికీ సిద్ధరామయ్య లాంటి, అంటే డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పినా కూడా ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలకు ఏమిచ్చినా చాలా తక్కువే. ఎందుకంటే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. ఎందుకంటే ఒక ఏదైతే ఆ సత్కార సభ నిర్వహిస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఏ గేట్ నుంచి ఎంతమంది అభిమానులు రావాలి, ఎవరెక్కడి నుంచి రావాలన్న ఒక ఖచ్చితమైన పద్ధతి పాటించలేదని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని పోలీసులు కూడా సిస్టమ్ ప్రకారం మెయింటైన్ చేస్తూ ఒక దగ్గర కంట్రోల్ రూమ్లో అధికారులు ఉంటూ వాళ్ళకి సూచనలు జారీ చేస్తూ, సెట్ల ద్వారా కావచ్చు, ఫోన్ల ద్వారా సూచనలు జారీ చేస్తూ అభిమానులు ఇంత సంఖ్యలో వస్తున్నారు, మెట్రో ద్వారా ఇంత వస్తున్నారు, బస్సుల నుంచి ఇంత వస్తున్నారు, బైకుల పైన వస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగత వాహనాలు తీసుకొని వస్తున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం. అంటే గ్రౌండ్లో ప్రజల్ని కానీ అభిమానులు కానీ కంట్రోల్ చేసే విధానం ఒక రోజు ముందు నుంచే ఏర్పాటు చేసుకోవాలి. 24 గంటల ముందు నుంచే ఏర్పాటు చేసుకోవాలి. నిన్న రాత్రి 11:30 మ్యాచ్ ముగిసిన తర్వాత మీరు హోల్డ్ లో ఉండండి. మనకు ప్రత్యక్ష సాక్షి రవీందర్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం.
ఎస్, సడన్ గా గేట్ ఓపెన్ చేయడం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. అసలు ఎందుకు అక్కడ గేట్ ఓపెన్ చేశారు? అసలు ఏం జరిగింది అక్కడ? మీరేం చూశారు? యాక్చువల్గా ఏంటంటే హెచ్ఏఎల్ అనేది ఒక ఎయిర్పోర్ట్ ఉంది మేడం. అది ఓకే. ఆ ఎయిర్పోర్ట్ నుండి వీళ్ళని రిసీవ్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ వాళ్ళని. అక్కడ డికేఎస్ ఉన్నారు, శివ్ కుమార్ డిసిఎం అంటే డిప్యూటీ సీఎం. ఓకే. వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న మన విధానసభకు వచ్చారు. అక్కడ స్టెప్స్ నుంచి అక్కడ స్టార్ట్ అయింది. అంటే అక్కడ వాళ్ళు గజమాల ఇక్కడ స్పెషల్గా ఇస్తారు, మైసూర్ గజమాల అదంతా అక్కడ అంతా వేసేసి అక్కడ నుండి స్టార్ట్ చేశారు ప్రొసెషన్. ఏంటి మన ఓపెన్ టాప్ లో బస్సెస్ కదా. సో ఫ్రమ్ దేర్ వెంట్ టు చిన్నస్వామి స్టేడియం అని చెప్పి అక్కడ ఆ ప్రొసెషన్ ప్రతి దగ్గర కంప్లీట్ ట్రాఫిక్ జామ్ ప్రతి ఒక్క దగ్గర. అండ్ ఇక్కడ చూసినా కానీ అంటే పీపుల్ స్టూడ్ ఆన్ ఏది ట్రీస్ చెట్ల పైన అండ్ మోర్ ఓవర్ ఏది ఇక్కడ కూడా ఏది కంఫర్ట్ వాల్స్ పైన లేకపోతే గేట్స్ పైన. సో అంత ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. అంటే 30,000s ఆఫ్ పీపుల్ కేమ్ టు సీ దెమ్. అంటే దిస్ ఆల్ అబౌట్ అ విక్టరీ పీరియడ్. అంటే రవీంద్ర గారు, అంటే మీరు ఉన్నారు కదా అక్కడ, పాసెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే లోపలికి ఎంట్రీ ఉండిందా? పాసెస్ లేని వాళ్ళు కూడా లోపలికి వచ్చారా? అసలు ఆ మేనేజ్మెంట్ ఎలా ఉండింది మీరు లోపలికి వెళ్ళడానికి? అది అంటే అంత ఓవర్ క్రౌడ్ అయ్యేసరికి పోలీస్ కూడా ఏం కంట్రోల్ చేయలేకపోయింది మేడం. అంటే అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్. ఇది విక్టరీ పీరియడ్ అని చెప్పి తీశారు, బట్ రియల్లీ క్రౌడెడ్. అంటే ఆఫ్టర్ 18 years సక్సెస్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఐ మీన్ ఓవర్ ఎంతజామ్కి వచ్చేసి అంటే జనాలంతా ఒకటేసారి వచ్చేసేసరికి స్టాంపేడ్ అయింది. అండ్ 11 people చనిపోయారని చెప్పి అయింది. అండ్ ఇక్కడ శివాజీ నగర్ దగ్గర బోరింగ్ హాస్పిటల్ అని ఉంది ఒకటి. సో ఐ మీన్ ఇంజర్డ్ పీపుల్ గాట్ అడ్మిటెడ్ ఓవర్ దేర్ అండ్ ప్యూర్ సెట్ టు బి ఏంటి క్రిటికల్ అని చెప్పి కూడా విన్నాను. సో రైట్ రవీంద్ర గారు, అంటే మీరు చూసారు కదా, మీరు మీ ముందే అక్కడ గేట్ ఓపెన్ చేయడం, అందరూ తొక్కిసలాట, అంటే మనకు కనిపిస్తుంది కదా ఒక సిచ్యువేషన్లో ఇలా జరుగుతుంది, ఇంతమంది క్రౌడ్ వెళ్తున్నారు అంటే మనం అందులో దూరితే మనకి ఇబ్బంది అవుతుంది అని తెలుస్తుంది కదా. అయినా కూడా అంత తొక్కిసలాట జరగడం, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారంటే అక్కడ అసలు ఎలాంటి సిచ్యువేషన్ జరిగి ఉండొచ్చో ఒకసారి ఊహించవచ్చు. సో మీరు డైరెక్ట్గా చూసారు కదా, సో ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? అదే మేడం, అంత వస్తున్నారు అంటే ఇప్పుడు ఏదైనా మనము జాతరకి తీస్తాం కదా, తిరునాళ్ళలో తీసుకున్న వాళ్ళు వస్తున్నారు అంటే ఇంకా క్రష్ అయిపోతున్నారు. అంటే జనాలంతా ఒక దగ్గర గుమ్ము పడేసరికి సో అది ఎక్కడ ఏం చేయలేకపోయింది. జస్ట్ అది ఎక్కడ ఏం తట్టిపడ్డారో కానీ చాలా అంటే అన్ఎక్స్ప్లెయినబుల్ సిచ్యువేషన్ మేడం. నిజంగా చాలా సాడ్ అసలుకి. అంటే ఏమంటారు కానీ ఒకటిసారి ఒక గేట్ కూడా ఇచ్చిపోయింది అనుకుంటా నాకు తెలిసి. సో అంత అదే క్రౌడ్ ఉండే అట్లా. సో రైట్. అంటే రవీంద్ర గారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మీరు ఎవరితో వెళ్ళారు అక్కడికి సన్మాన సభకి? తొక్కిసలాట్లో ఎవరైనా గాయపడిన వాళ్ళు ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? తొక్కిసలాటలో లేదు మేడం. మేము ఒక 3-4 people వెళ్ళాము. బట్ ఇట్ వాస్ అయితే మేము జస్ట్ చూద్దాము ఎలా ఉంటుంది అని చెప్పి ఐ మీన్ వి వేర్ స్టాండింగ్ ఐ మీన్ లిటిల్ ఫార్ ఉంది. అయితే ఇదంతా అబ్జర్వ్ చేసేసరికి మాకు ఒక లాగా అనిపించేసి దెన్ వి కేమ్ బ్యాక్. రైట్ రవీంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ అండి.